రూపంగా శుక్రుణ్ణి అభివర్ణిస్తారు. గగనంలో చంద్రుని తరువాత ప్రకాశవంతమైన శుభగ్రహంగా శుక్రగ్రహానికి పేరుంది. బుధ, శని గ్రహాలు శుక్రుడికి స్నేహపూర్వక గ్రహాలు కాగా శుక్రగ్రహ సంబంధిత వర్ణాలు నీలి, నారింజ, ఉదా అని జ్యోతిష్య పండితులు చెబుతారు. శుక్రగ్రహ జాతకులు శుక్రదోష నివారణకు పెరుగు, నెయ్యి, బియ్యం, పంచదార, వెండి, శ్వేత వస్త్రాలు, కర్పూరం దానం చేయాలని చెబుతున్నారు. అయితే శుక్రగ్రహానికి ఆదిదేవత శక్తిదేవి, లక్ష్మీ, దుర్గలు ఆరాధనీయ రోజుగా శుక్రవారం కీర్తింపబడుతోంది. దక్షుడు, దక్షవాటిక, దక్షయజ్ఞం, యజ్ఞభంగం ఈ మాటలు రాగానే టక్కున గుర్తొచ్చేది శివదేవుడు, సతీదేవి. శివదేవుడు, సతీదేవి, సదాశివునిపై దక్షుని అనుచిత ప్రవర్తన, సతీదేవి ఆత్మాహుతి, శివతాండవం, వీరభద్ర జననం, దక్ష గర్వభంగం, విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహం ముక్కలుగా మార్చడం, అమ్మవారి శరీరఖండాలు పడిన ప్రదేశాలు అష్టాదశ పీఠాలుగా పేరుగాంచడం ఇవన్నీ మనకు తెలుసు. ఇదే కాక సతీదేవి సోదరీమణులైన 27 నక్షత్ర భామాలను చంద్రుడితో వివాహం జరపడం, రోహిణిపై చంద్రుని ప్రేమ, మిగిలిన నక్షత్ర కన్యలు తమ తండ్రి దక్షునికి తమ గోడు చెప్పడం, సొంత అల్లుడిని కూడా చూడకుండా దక్షుడు శాపం ఇవ్వడం, ఇలా దక్షునికి సంబంధించిన గర్వపూరిత గాథ అంతా మనకు పురాణాల ద్వారా తెలుసు. అయితే దక్షుడు ప్రజాపతే, కశ్యపుడు ప్రజాపతే. వీళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం చూస్తే దేవ రాక్షస గణాల దగ్గర సంబంధ విషయాలన్నీ తెలుస్తాయి. హిందూ పురాణ గ్రంథాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మకుమారుడు మరీచి మహర్షి. మరీచి కళా దంపతుల పుత్రుడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతి పితామహుడు కర్ధమ కాగా దేవహుతి అమ్మమ్మ అని పురాణగాథలు చెబుతున్నాయి. ఇక దక్ష ప్రజాపతి కశ్యప ప్రజాపతికి మామ అవుతారు. దక్ష ప్రజాపతికి సతీదేవి, నక్షత్ర కన్యలు కుమార్తెలుగా మనకు తెలుసు. అయితే దక్ష ప్రజాపతికి అంతకు ముందు ఉన్న 13 మంది కుమార్తెలను కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. ఈ 13 మందిలోని వారే అదితి, దితి, క్రదువ తదితరులు. కశ్యపుడు ఈ 13 మంది భార్యల ద్వారా ఉద్భవించిన వారే దేవతలు, రాక్షసులు, మనుషులు, పక్షులు, సర్పాలు ఒకరేమిటి సమస్త జీవరాశులే కాక వనాలు, తరువులు, యావత్ ప్రకృతి సంపదకు తండ్రిగా కశ్యపుడే గుర్తింపబడ్డాడు.